ఎక్కడ చూసినా సరే ఇప్పుడు గిబ్లీ ఆర్ట్ అనేది చాలా ఫేమస్ అయిపోయింది. అందులో ట్రెండింగ్లో కూడా ఉంది కదండి. మనకి గ్రోక్ AI అండ్ ChatGPTతో రెండింటితో కూడా గిబ్లీ ఇమేజెస్ అనేది తయారు చేయొచ్చు. కానీ రెండిట్లో ఏది బెస్ట్ అనేది ఇప్పుడు మీకు చెప్తాను. జస్ట్ ఇందులో మనం ముందుగా ChatGPT చూద్దామండి. జస్ట్ గూగుల్ క్రోమ్లోకి వెళ్ళేసి మనం ChatGPT అని టైప్ చేద్దామండి. ఫస్ట్లోనే మనకు వచ్చేస్తుంది కదండి ChatGPT. దీన్ని మనం ఓపెన్ చేసేసుకుందామండి. జస్ట్ చూడండి, టచ్ చేస్తేనే ఓపెన్ అవుతుంది. తర్వాత మనకి జస్ట్ ట్రై ఇట్ ఉంది కదా, అక్కడ మనకి లాగిన్ అడుగుతుందండి. మనకి ఆల్రెడీ ఉంటే అకౌంట్ ఉంటే నో ఇష్యూ, లేకుంటే మనం జస్ట్ గూగుల్ అకౌంట్తోనే లాగిన్ అయిపోవచ్చు. ఇలా సింపుల్ స్టెప్సే అండి, ఎక్కువ టైం అయితే తీసుకోదు. వితిన్ 5 minutesే. జస్ట్ చూడండి, మనం ఇక్కడ గూగుల్తో లాగిన్ అయ్యాం కదా, తర్వాత ఇక్కడ మనకి ఫుల్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుందండి. ఓకే అండి, ఇలా సింపుల్గా లాగిన్ అయిన తర్వాత మనకు నచ్చినట్లు ChatGPTని హెల్ప్ అడగచ్చు అనమాట. ఇప్పుడు నేను జస్ట్ ఫోటో లైబ్రరీ నుంచి మనకి ఒక ఫోటోని అయితే నేను పిక్ చేసుకుంటున్నాను. నేను ధోని గారి ఇమేజ్ని అయితే పిక్ చేసుకున్నానండి. దీన్ని మనం జస్ట్ మనకు నచ్చిన వేలో, మనం ఇప్పుడైతే గిబ్లీ అనుకున్నాం కాబట్టి ట్రై టు కన్వర్ట్ ఇట్ యాజ్ అ గిబ్లీ ఇమేజ్ అని మనం టైప్ చేసేసామంటే మనకి గిబ్లీ ఇమేజ్ అయితే ఒక 2 minutesలో ఇచ్చేస్తుందండి. జస్ట్ ఇలా ప్రాసెస్ అయితే టైం పడుతుంది, ఒక 2 minutes. జస్ట్ ఓపిక్గా వెయిట్ చేస్తామంటే ఎక్సలెంట్ ఇమేజ్ అయితే మనకి క్రియేట్ అవుతుంది అనమాట. జస్ట్ చూడండి, నేనేం టైప్ చేయలేదు, జస్ట్ టర్న్ ఇన్ టు దిస్ పిక్చర్ యాజ్ గిబ్లీ స్టైల్ అని పెట్టేశాను అంతే. జస్ట్ పక్క నుండి మనకి ఎంటర్ బటన్ టచ్ చేసామంటే ఇమ్మీడియట్గా మనకి ప్రాసెస్ అనేది ఇలా స్టార్ట్ అవుతుంది అనమాట. జస్ట్ చూడండి, వితిన్ 2 minutes అండి, ఎక్కువ టైం అయితే తీసుకోదు. జస్ట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. తర్వాత ఇది ఇంకొక ఇమేజ్ కలర్కి అయితే కన్వర్ట్ అయిపోయి తర్వాత ఫైనల్గా మనకి అవుట్పుట్ అనేది వస్తుందండి. చాలామంది గిబ్లీ ఇమేజ్ ట్రెండింగ్ రాంగ్ అని పెడుతూ ఉన్నారు. అది కూడా ఎందుకు అనేది మీకు ఈ వీడియోతో క్లారిటీ వస్తుంది. ఇందులో ChatGPTలో అయితే ఎక్సలెంట్గా వస్తుందండి మనకి ఇమేజ్ అయితే. మీరే ఒకసారి చూడొచ్చు అనమాట అవుట్పుట్. ఇప్పుడు ఆల్రెడీ వచ్చేసింది కదండి, చూడండి ఇమేజ్ వచ్చి మనకి ఏదైతే మనం ఇచ్చున్నామో నియర్ బై సేమ్ వచ్చేసింది అనమాట, కార్టూన్ ఇమేజ్. మీకు కావాలంటే నేను పక్కన ఫోటో కూడా పెడతాను, ఒకసారి చూడొచ్చు అనమాట. తర్వాత ఇంకొక పిక్ కూడా నేను ట్రై చేశానండి. రెండు కంపేర్ చేసుకుంటే ఏది బెస్ట్ అనేది. ఇది కూడా చూడండి, ఇంకొక ఇమేజ్ అనమాట. అంటే కొంచెం జూమ్ ఇన్గా వస్తుంది కదా అనేసి ఇంకొకటి జస్ట్ శాంపిల్ కోసం ట్రై చేశాను. ఒకసారి మీరు కూడా చూడొచ్చు అనమాట, ఎంత నీట్గా క్లారిటీగా ఇచ్చిందో. సేమ్ మనకి కార్టూన్ ఫేస్ ఎలా వస్తుందో సేమ్ అదే విధంగా ఇచ్చింది. నాకైతే ChatGPTతో గిబ్లీ ఇమేజెస్ అనేవి చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది అనమాట. జస్ట్ చూడండి, మీరే చెప్పచ్చు. ఒకవేళ మీకు ఏదైనా అనిపించిందంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, దానికి కూడా నేను రిప్లై ఇస్తాను. ఇది ChatGPT యూజ్ చేసినటువంటి ధోని ఇమేజెస్ అనమాట, రెండు కూడాను. నాకైతే ఎక్సలెంట్గా వచ్చాయి అనిపించింది. తర్వాత నేను అలాగే గ్రోక్తో కూడాను క్రియేట్ చేశాను, కాకపోతే నాకు అంత సాటిస్ఫాక్షన్ అయితే అనిపించలేదండి. ఇదే ఎక్సలెంట్ అనిపించింది. మనకి ఈ మధ్య పెట్టే ఇమేజెస్ అన్నీ కూడాను గిబ్లీ వెంట్ రాంగ్ అనేసి నేను గ్రోక్ అనుకుంటున్నానండి. ChatGPT అయితే మనకి సేమ్ టు సేమ్ వచ్చేస్తున్నాయి. యాప్ అనేది కూడా ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేకుండానే జస్ట్ గూగుల్ క్రోమ్తోనే మనం ఇలా సింపుల్గా వితిన్ 2 minutesలోనే మన ఇమేజెస్ కూడా నీట్గా తయారు చేసుకోవచ్చు. చూడండి, మనకి ఒరిజినల్కి అండ్ గిబ్లీ ఇమేజ్కి ఎక్కువ అయితే డిఫరెన్స్ లేదు కదండి. ఇప్పుడు మనం గ్రోక్ది ఎలా ఉందో ట్రై చేద్దామా. దీన్ని కూడాను జస్ట్ మనం గూగుల్ క్రోమ్ నుంచే చూడొచ్చండి. సేమ్ ఇదే విధంగా ChatGPTలో ఎలా లాగిన్ అయిపోయామో అలాగే సేమ్ ఇదే విధంగాను సింపుల్ స్టెప్సే అనమాట. జస్ట్ గ్రోక్ AI అని టైప్ చేసామంటే ఫస్ట్ ఇంటర్ఫేస్ వస్తుందండి. దాన్ని మనం క్లిక్ చేసుకున్నామంటే ఈ విధంగా వస్తుంది. జస్ట్ ఆస్క్ ఎనీథింగ్ అని ఉంది కదండి, అక్కడ నేను జస్ట్ గిబ్లీ ఆర్ట్ అని పెట్టేశాను. జస్ట్ ఓకే చేస్తేనే మనకి సేమ్ ఇదే విధంగా సైన్ ఇన్ అడుగుతుంది. జస్ట్ గూగుల్ అకౌంట్తోనే మనం సైన్ ఇన్ చేసుకోవచ్చు. ఇక్కడ హ్యూమన్ అని అడుగుతుంది, ఐఎమ్ నాట్ రోబోట్ అని చెప్పేసి జస్ట్ మనం టచ్ చేసేసామంటే ఓకే అని చెప్పి తీసుకుంటుంది అనమాట. జస్ట్ తర్వాత మనం సేమ్ అదే విధంగానే కంటిన్యూ చేయొచ్చు అనమాట గూగుల్ అకౌంట్తోనే. సింపుల్ లాగిన్ అండి, ఎక్కువ టైం అయితే తీసుకోదు, వితిన్ 2 minutesలోనే. కాకపోతే మీకు ChatGPTతో పోలిస్తే గ్రోక్ అనేది ఫాస్ట్గా మనకి ఇన్పుట్ అనేది ఇచ్చేస్తుంది. కాకపోతే అంత క్లారిటీ అయితే లేదనమాట రెండింటికి. మీరే చూడొచ్చు ఎందుకు ఇలా చెప్తున్నాను అనేసి. జస్ట్ లాగిన్ అయిపోయాం కదండి. ఇప్పుడు మనం జస్ట్ సేమ్ ఇదే విధంగాను అప్లోడ్ చేసేయడం అనమాట. చూడండి, అప్లోడ్ ఫైల్స్ ఉంది కదా, ఇక్కడ మనం తీసుకుంటే కొంచెం డిఫరెంట్గా వస్తుంది అనమాట. ఓన్లీ దీస్ టైం అనే పెడుతున్నాను నేను. తర్వాత మనం జస్ట్ గ్యాలరీలో ఉంది కదండి, గ్యాలరీ నుంచి తీసేసుకుందాం. సేమ్ అదే పిక్చరే తీసుకుంటున్నాను. ChatGPTలోకి ఏ ఇమేజ్ తీసుకొని నేను కన్వర్ట్ చేశాను అదేవిధంగా ఇక్కడ కూడా ఒక పిక్చర్ తీసుకొని కన్వర్ట్ చేస్తున్నాను. కాకపోతే మనకి గ్రోక్లో వచ్చేసి 2 images ఇస్తుంది అనమాట, ఒకటి కాదు. మనకి ఏది బెటర్ అనిపిస్తే అది సేవ్ చేసుకోవచ్చు అనమాట. సింపుల్గా చూడండి, డౌన్లోడ్ ఆప్షన్ కూడా పక్కనే ఉంటుంది.
సింపుల్గా చేసేసుకోవచ్చు. చూడండి విత్ ఇన్ సెకండ్స్లోనే మనకి కంపేర్ టు ChatGPT ఫాస్ట్ అనమాట ఇది. చూడండి విత్ ఇన్లో టూ ఇమేజెస్ ఆల్రెడీ ప్రాసెస్లో ఉన్నాయి. విత్ ఇన్ 1 minute మనకి ఇమేజ్ అనేది డౌన్లోడ్ అవుతుంది అనమాట. చూడండి సింపుల్గా. కాకపోతే క్లారిటీ అనేది మిస్ అయింది అనిపించింది. ఏంటి అనేది మీరే చెప్పండి. ఇందులో మనకి బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ కూడాను మనకి చిన్న ఉన్నాయి కదా, ఆ ఇమేజెస్ కూడా పెట్టింది. కానీ ధోని గారి ఫోటో అయితే నాకు కంప్లీట్గా డిఫరెంట్ అనిపించింది. అవునా కదా, మీరే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇదే నాకు డ్రాబ్యాక్ అనిపించింది అనమాట. మనకి బ్యాక్గ్రౌండ్లో జస్ట్ డిమ్మప్లో ఉందన్నమాట ఆడియన్స్, కానీ ఇక్కడ వచ్చేసి కంప్లీట్గా ఇలా పెట్టేశారు. ప్లస్ ధోని గారి ఫోటో అయితే కంప్లీట్గా డిఫరెంట్ ఉంది. ఇందులో చాలా స్టైల్స్ అయితే ఉన్నాయండి. కావాలంటే మీరు నచ్చితే ఇది ఓకే అనుకుంటే మీకు లైక్ కూడా చేసేయచ్చు ఇక్కడే డైరెక్ట్గా. తర్వాత మనకి డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు అనమాట. నేను ఇంకొక ఫోటోని కూడా చేస్తున్నానండి సేమ్ ఇదే విధంగానే. అంటే ఒక ఫోటో రాంగ్ ఇచ్చింది కదా, ఇంకో ఫోటో అన్న ఇస్తుందేమో అని చెప్పి నేను ఇంకోటి కూడా ట్రై చేశాను. 2 ఫొటోస్ కాదు, ఏం లేదండి, జస్ట్ మనం ఫోటో అప్లోడ్ చేసి మనకి నచ్చిన స్టైల్లో, ఇక్కడ ఆల్రెడీ వాటర్ కలర్ స్టైల్ అవి కూడా ఉన్నాయి కదా, అవి కూడా ట్రై చేసి చూడొచ్చండి మీరు. నార్మల్గా ఇమేజెస్ అయితే కొన్ని బాగానే వస్తున్నాయి, కొన్ని డిఫరెన్స్ వస్తుందన్నమాట. సింపుల్గా కన్వర్ట్ ఇంటూ గిబ్లీ స్టైల్ అని పెడితే మనకి 2 ఇమేజెస్ అయితే జనరేట్ అవుతున్నాయి. ఇంత సింపుల్గా చేసేసుకోవచ్చండి, దీనికి కష్టపడాల్సిన పని లేదు. నార్మల్గా ఒకప్పుడు పెయింటింగ్ అవి వేయించుకునే వాళ్ళు కదా, ఆ విధంగా కూడాను ఇందులో మనకి పెయింట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. మన ఫోటోనే మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఒకసారి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఈ రెండిట్లో ఏది బెస్ట్ అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నాకైతే ChatGPTనే బెస్ట్ అనిపించింది. చూడండి ధోని గారి ఫోటో నేను ఇచ్చిన దానికి ఇక్కడ వచ్చిన అవుట్పుట్కి ఎంత డిఫరెన్స్ వస్తుందో చూడండి. బ్యాక్గ్రౌండ్లో అయితే మనకి ఆడియన్స్ మొత్తం కనిపిస్తున్నారు. ఒక ఫోటోలో అయితే ఆడియన్స్ బ్లర్, సేమ్ అదే విధంగా బ్లర్గానే వచ్చింది. కానీ ధోని గారిని అయితే కంపేర్ చేస్తే కంప్లీట్గా డిఫరెంట్ అనిపించిందండి. అందుకనే నాకు ఈ మధ్య మెసేజెస్ ఇలా వస్తున్నాయి అనిపించింది. చూడండి ఒరిజినల్ ఇమేజ్కి అక్కడ వచ్చిన ఇమేజ్కి కొంచెం డిఫరెంట్ ఉంది కదా, ఇంకొక ఫోటో అయితే ఇంకా కంప్లీట్గా డిఫరెంట్ వచ్చింది. సరే చూద్దాంలే అని చెప్పి మళ్ళీ ఇంకొకటి ట్రై చేశాను, అవి కూడా సేమే అనమాట. మీకు రెండిట్లో ఏది నచ్చింది అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి ఫాలో కూడా చేయండి. ఇలా సింపుల్గానే మనకి గ్యాలరీ నుంచి ఫోటో అప్లోడ్ చేసుకోవడం, టర్న్ ఇంటూ వాటర్ స్టైల్ కానీ, మాంగా స్టైల్ కానీ, పెయింట్ కానీ, 2D కార్టూన్ కానీ, ఇట్లా ఏ స్టైల్లో అయినా సరే మన ఫోటోని మనం జస్ట్ జనరేట్ చేయమంటే విత్ ఇన్ 2 minutesలోనే మనకి అవుట్పుట్ అనేది చాలా అంటే చాలా నీట్గా వస్తుందండి. ఓన్లీ గిబ్లీనే కాకుండా వెరైటీ కూడా ఉన్నాయి కదా, అవి ట్రై చేసి చూడండి. ఎక్సలెంట్ అనమాట. పెయింటింగ్ అన్ని ఆప్షన్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. నచ్చితే ఒకసారి ఓన్లీ గిబ్లీనే కాకుండా వేరే స్టైల్స్ కూడా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా నీట్గా వస్తుంది అవుట్పుట్. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఏదైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అన్ని ఇమేజెస్ని పక్కన పెడుతున్నాను. ఏదైనా బాగుందనిపించేది మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇప్పుడు డౌన్లోడ్ అయ్యే ఇమేజ్ అయితే ముందు కంపేర్ చేసుకునే దాంతో పోలిస్తే ఇది కొంచెం బెటర్ అనిపించిందండి. గ్రోక్లో వచ్చేసి ఈ మధ్య చాలా రాంగ్ అని పెట్టేసి కొన్ని బేబీస్ ఇచ్చింది, అది ఇచ్చింది అనేసి కొన్ని ఫొటోస్ అయితే నేను చూసాను సెలబ్రిటీస్వి. నాకు తెలిసినంత వరకు ఇదే అనమాట. నేను ఆల్రెడీ మా బాబు ఫోటోని ఒకసారి ఇట్లా ఇచ్చిందే, అది వచ్చేసి మా బాబు పక్కన ఇంకొక బాబుని కూడా యాడ్ చేసింది. అందువల్ల నేను గ్రోక్ని ఒకసారి ట్రై చేద్దామని చూసాను అనమాట. దాని రిజల్టే ఇది. నేను మా బాబు ఫోటోనని చెప్పాను కదండి, ఇదే అనమాట మా బాబు ఫోటో. నేను ఒకటి పైన ఇచ్చాను చూడండి, అది ఒరిజినల్ ఇమేజ్. పక్కన వచ్చినట్టు 2 కూడాను గిబ్లీ గ్రోక్ ఇమేజెస్ అనమాట. ఒకదానికైతే బాబును కూడా ఇచ్చేసింది. ఇదేనండి దీని డ్రాబ్యాక్ నాకు తెలిసినంత వరకు. రెండిట్లో మీకు ఏది నచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.